నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ 79వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు అభయహస్తం ఇస్తూనే అమెరికా పాకిస్తాన్కు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ హెచ్చరించారు. సింధు జలాలపై భారత్ రైతులకే హక్కుందని, దశాబ్దాల క్రితం పాక్తో కుదిరిన ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రత కవచాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని పిలుపునిచ్చారు. వచ్చే దీపావళి నాటికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులపై పన్నుల భారం తగ్గిస్తామని చెప్పారు. ఇక యువత కోసం ₹1,00,000 కోట్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇక ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ సంధ్యారెడ్డి గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. నమస్తే నమస్తే. మరి ఎస్ సార్, కోటేశ్వరరావు గారు, ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి రైతులకు ప్రేరణలు కలిగించే విధంగా చేయకుండా ఉంటే ఊరుకోమంటూ కూడా చెప్పారు. మరి రైతుల మేలు కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుందంటూ కూడా చెప్పారు. మరి అటు యువత కోసం కూడా ₹1,00,000 కోట్ల పథకం ప్రారంభిస్తున్నట్లు కూడా మోదీ చెప్పారు. అంటే ఇదంతా సాధ్యమవుతుంది అంటారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం స్వీకరించినప్పటి నుంచి, అంటే 2014 నుంచి అనేక విషయాలు చెప్పారు. ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని ఆయన మరోసారి చెప్పలేదనేటువంటిది మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అందువలన ఇప్పుడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసినటువంటి ప్రసంగాలకు కూడా అదే విధమైనటువంటి ఆచరణ, అంటే వైఫల్యం, చెప్పినటువంటి దాన్ని విస్మరించడం ఉంటుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సింది. ఒక ప్రధానమైనటువంటి అంశం ఆయన చెప్పింది ఏంటంటే జిఎస్టి అనే దాన్ని మేము తగ్గిస్తాము అని చెప్పారు. అయితే నిర్దిష్టమైనటువంటి ప్రకటన ఇంకా ఆయన నోటి నుంచి వెలువడలేదు, అధికారికంగా కూడా వెలువడలేదు. ఎప్పుడు ఎన్ని రోజుల్లో వెలువడుతుంది అనేటువంటిది మనం చూడాల్సింది. అయితే మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని చూసినప్పుడు 28% ఉన్నటువంటి, అంటే విలాస వస్తువులు, ధనికులు వాడేటువంటి విలాస వస్తువుల మీద 25% ఉన్నటువంటి పన్నుని 18% తగ్గిస్తారని, ఇప్పుడున్నటువంటి 5 అంటే 0, 5, 12, 18, 28 వీటిల్లో 2 స్లాబులకు మాత్రం పరిమితం చేస్తారండి. అంటే 12% ఉన్నటువంటి దాన్ని రద్దు చేసి 18, 5% స్లాబుల్ని చేయొచ్చు అని చెప్పేసి మీడియాలో వచ్చినటువంటి ఊహాగానం. అందువలన ఆ ఊహాగానాలను బట్టి మనం నిర్ధారణలకి రావటం సరైనది కాదు. జిఎస్టి కౌన్సిల్ త్వరలో సమావేశం జరుగుతుంది కనుక మరి రాష్ట్రాలతో సంప్రదిస్తారా, లేకపోతే ఆల్రెడీ రాష్ట్రాల సభ్యులు, మంత్రులు కూడా అందులో ఉంటారు కనుక దానిలో భాగంగానే చేస్తారా, ఏం చేస్తారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కానీ వచ్చినటువంటి వార్తల ప్రాతిపదికన కనుక చూసేట్లయితే దీనిలో 2 అంశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇటీవల, అంటే గత 6 నెలల్లో వచ్చినటువంటి ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి వార్తలను చూసినప్పుడు అనేక రంగాలు, ముఖ్యంగా ఉత్పాదక రంగం అనేటువంటిది అభివృద్ధి లేకపోగా గతంతో పోలిస్తే దిగజారిపోవడం, లేకపోతే స్టాగ్నేషన్, అంటే యథావిధిగా ఉండటం తప్ప అభివృద్ధి లేదనేటువంటిది ఒకటి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చెప్పింది ఏమిటంటే వస్తు వినియోగం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో బాగా తగ్గింది, పట్టణాల్లో కూడా బాగా తగ్గింది. కనుక వస్తు వినియోగం లేనప్పుడు పారిశ్రామిక ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉండదు కనుక తగ్గిపోతుంది. అందుకని దీన్ని రివైవ్ చేయాలంటే ఏం చేయాలి ఏమిటనేటువంటి చర్చ గత 2-3 నెలలుగా, ఇంతకు ముందే నిర్మలా సీతారామన్ గారే ఇటువంటి ఒక సూచనప్రాయంగా జిఎస్టిని తగ్గించవచ్చు అనే పద్ధతుల్లో ఆమె మాట్లాడారు. అప్పటి నుంచి ఇది వస్తా ఉంది. నిన్న ప్రధానమంత్రి గారు నిర్దిష్టంగా దాని గురించి చెప్పారు కనుక ఒక రూపం తీసుకోవచ్చు అనేటువంటిది ఒకటి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 28% ఉన్నటువంటి జిఎస్టి స్లాబ్ని, అంటే ఆ స్లాబ్ కింద వచ్చేటువంటి విలాస వస్తువుల్ని 18% తగ్గిస్తామని చెప్పేసి, ఒకవేళ తగ్గిస్తే ఏమిటి అంటే
అది ధనికులకి ఉపయోగపడుతుంది. విలాస వస్తువుల యొక్క ఉత్పత్తిని మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ లేదా ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి అది 10% పన్ను తగ్గిస్తే మంచి రిలీఫ్ వస్తుంది అనేది ఒకటి వాస్తవం. మరి ఎంత ఎంత శాతం ఉన్నారు ఈ 28% పన్ను చెల్లించేటువంటి వాళ్ళు? వాళ్ళ ద్వారా జిఎస్టిలో దాదాపు 2 లక్షల కోట్లు, 45,000 కోట్లు ఒకసారి తగ్గవచ్చు, ఒకసారి పెరగవచ్చు. 2 లక్షల కోట్లు అనుకుంటే కేవలం 11% మాత్రమే ఈ 28%లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వస్తుంది అనేటువంటిది ఒక అంచనా. ఆ 11%కి ఈ విధమైనటువంటి రిలీఫ్ ఇస్తున్నారు. సరే, అది దాని మంచి చెట్లు ఇస్తారా లేదా అనేటువంటి ఒకటి. రెండవది 18% జిఎస్టి స్లాబ్ లో ఉన్నటువంటి వస్తువుల నుంచి 65% ఆదాయం కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ఎందుకంటే సగం సగం వస్తుంది కనుక రెండింటికి కలిపి 65% పన్ను వస్తాం. ఇక 12% ఉన్నటువంటి జిఎస్టి ఉన్నటువంటి వస్తువుల్లో దాని ద్వారా వచ్చేటువంటి రాబడి కేవలం 5% మాత్రమే. 5% పన్ను ఉన్నటువంటి స్లాబ్ లో ఉన్నటువంటి వస్తువుల ద్వారా 7% వస్తుంది అనేది గతంలో విశ్లేషణలో వెలువడినటువంటి విశ్లేషణ. అందుకని 12%ని రద్దు చేసి 5%, 18% ఉంచుతారనేటువంటిది ఒకటి. అప్పుడు కేవలం 5% పన్నులు మాత్రమే తగ్గిస్తారు అనేటువంటిది దీనిలో ఒకటి కనిపిస్తూ ఉంది. మరి దానివల్ల ఎంత మేరకు మేలు కలుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే, మరి ఈ 5%, 0% ఉన్నటువంటి వాటిని ఏమన్నా మళ్ళా 5% పన్నులోకి చేరుస్తారా, లేకపోతే ఏమిటి? లేదా 5%గా ఉన్నటువంటి దాన్ని కొన్ని వస్తువుల్ని 18%లోకి చేరుస్తారా? ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. ఈ ఊహాగానాల గురించి మనం ఏం చెప్పలేం. కానీ ఇది మాత్రం ఒకవేళ 18.5% కనుక అయ్యేట్లయితే 18%లో ధనికులకి ఉపయోగపడుతుంది. మధ్యతరగతి వాళ్ళకి లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఒట్టి చేతులు, ఒట్టిస్తరి మంచినీళ్ళు తప్ప పెద్దగా ఉపయోగపడేది ఏముండదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీ పార్టీ దాన్ని ఒక ఘన విజయంగా చెప్పుకోవడానికి ఒక ప్రచారాస్త్రంగా మాత్రమే ఉపయోగపడుతుంది. రెండవది, ఒక్క నిమిషం. రెండవది, ఎప్పుడు ఆదాయం గనక రాష్ట్రాలకి కోల్పోయినా లేదా కేంద్రానికి కోల్పోయినా లోడ్ బడ్జెట్ అనేటువంటి పెరుగుతుంది. ఆ లోడ్ బడ్జెట్ పెరిగినప్పుడు కేంద్రం దగ్గర ఉన్నటువంటి మార్గం ఏంటంటే, రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కనుక అదనంగా నోట్లు ముద్రించి దాన్ని కూర్చోవచ్చు. అది మళ్ళా ధరల పెరుగుదలకి దారితీస్తుంది. కానీ రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయానికి కాంపెన్సేషన్ అనేటువంటిది ఉండదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్పుల పాలు కావాల్సి వస్తుంది. అందుకని ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి కనుక మరి సమగ్రంగా జిఎస్టి కౌన్సిల్ ఏమి చర్చిస్తుంది, లేదా కేంద్ర మంత్రివర్గం ఏం చర్చిస్తుంది అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత మాత్రమే వాటి మంచి చెట్ల గురించి చెప్పుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సంధ్యారెడ్డి గారు చెప్పండి. మరి ఇవాళ నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇటు దేశ ప్రజలకు డబుల్ గిఫ్ట్ ఇస్తూనే ఇటు పాకిస్తాన్ అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి రైతుల ప్రయోజనాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం, మరి యువతకు కూడా ఉపాధి కోసం 1,00,000 కోట్ల రూపాయలు పథకం ప్రారంభిస్తున్నట్టు కూడా మోదీ చెప్పారు. మరి మీరేమంటారు? మోడీ గారు చెప్పింది 100% స్వాగతిస్తాము, సంతోషం. కానీ ఆచరణలకు రావాలండి. చెప్పడం వరకేంటి, ఇప్పటికి 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. గెలిచిన మొదటి సంవత్సరంలోనే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను దేశవ్యాప్తంగా చెప్పిండ్రు. మరి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు తెలంగాణ తరపున అడుగుతున్నా, ఇంకా అన్ని రాష్ట్రాల ప్రజల తరపున కూడా మనం ఒక క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. మేము అనేది ఏంటంటే, మనం చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఉంటుందండి. ఇప్పటికి ఇది 11 సంవత్సరాలకు అడుగు పెట్టారు. అనేక ఫస్ట్ టైం గెలిచినప్పుడు మోడీ గారు వస్తున్నారు, పెట్రోల్ రేట్స్ దిగుతాయి, జిఎస్టీ అమల్లోకి వస్తుంది అని చెప్పేసి కూడా చాలా చెప్పిండు. మరి ఎంతవరకు అమలు అయింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. 100% స్వాగతిద్దాం. ఎందుకంటే ఈ 11 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా ఇప్పుడు చేస్తాం అన్నందుకు తప్పకుండా చేస్తున్న వాళ్ళని మనం చేయనివ్వాలి. సంతోషం. యువతకి స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, రైతుల కోసం కంపల్సరీ ప్రతినిత్యం ప్రతిక్షణం ఏ పార్టీ అయినా ఆలోచించాలి. ఇప్పటికైనా వాళ్ళు కనువిప్పు కలిగి చెప్పిండ్రు అంటే సంతోషమే మోడీ గారు.
స్వాగతిస్తాం. దాన్ని కాదని ఎవరు చెప్తారు చెప్పండి? సో ఏదైనా కూడా మనము యువత ఎంతో మంది నిరుద్యోగ సమస్య మీద దేశంలో కొట్టుమిట్లాడుతున్నారు. ఎన్నో సందర్భాల కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అయినా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు బయటి వస్తువులు వాడొద్దు, ఇది చేయొద్దు, మన యువత మొత్తం తరలిపోతున్నారు అనేది ఇప్పటికైనా వాళ్ళు మేల్కొన్నందుకు సంతోషం. నిజంగా కూడా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా కనీసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కఠినంగా అమలు చేయాలి. దీనికోసం ఇంత యువతకి ఇంత ఫండ్ ఉంది, ఇది కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ గురించి కూడా చెప్తున్నారు, అది కూడా దాని గురించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి దేశంలో ప్రధానమంత్రి చాలా తెలివైన వారని చాలా మంది కూడా ఆశించినట్టుగానే ఫలితాలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. మరి ఉట్టి మాటల వరకు చెప్పడం అనేది మీకు అందరికి తెలుసు, ఏదో మనం మతాల పేర్లు చెప్పుకొని కులాల పేర్లు చెప్పుకొని అది కాదు. అది ఎలక్షన్స్ వరకు అయిపోయింది. ఇక అమలు పరుస్తున్నారంటే సంతోషం అని అందరం అనుకుంటాం. వాస్తవంగా మోడీ గారు మాట చెప్పినారంటే అది చేస్తారు అనే నమ్మకం కూడా కలిగించారు. మనం ఫస్ట్ టైం గెలిచినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షలు మరి ఏటా ఇచ్చిండ్రో లేదో కూడా మనకు తెలియదు. అది నివేదిక కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 సంవత్సరాలంటే మరి దాదాపుగా 20 కోట్ల ఉద్యోగాలు మరి ఎక్కడ ఇచ్చిండు అనేది అయితే అది వాస్తవం అనేది బీజేపీ నాయకులు కూడా ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. జిఎస్టీ గురించి చాలా మంది ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రం 2 జిఎస్టీలు వేస్తే సామాన్య మానవుడు బ్రతకడం ఎంత కష్టంగా ఉందో అది అందరికి కూడా తెలిసిందే. ప్రతి విషయంలో మేము ఇంత తగ్గిస్తున్నాం, మేము ఇంత చేస్తున్నాం. యువత మీద ఇప్పుడు మహిళా సాధికారత అంటున్నారు. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల వరకే పరిమితం అవుతున్నాయి. విశ్వకర్మ యోజన అనేది మన తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ బంద్ చేశారు. గతంలో ఎప్పుడు ఒక 3 years బ్యాక్ లేడీస్ కి సంబంధించిన స్కీమ్స్ ఉండే, దాన్ని కంటిన్యూగా అమలు పరిచి సంఘాల వాళ్ళకి కానివ్వండి, ప్రతి పేద మహిళకి ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చూపించుకోవడానికి విశ్వకర్మ యోజన చాలా మందికి కొంచెం ఉపయోగపడింది అండి. ఎందుకంటే కొంతమంది అది తెర మీదకి రాకపోవడము, అది అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది కలిగింది. అలాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు దేశంలో ఎన్ని స్కీమ్స్ అయితే పెట్టినారో అది ప్రజలకు అవగాహన విధంగా దాన్ని కూడా కంపల్సరీ అవగాహన లేకపోతే స్కీమ్స్ ఎన్ని ఉంటాయండి. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఫండ్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, మీకు తెలియదండి. తెలియజెప్తే కనీసం సొంతంగా నన్ను చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని నియోజకవర్గాలలో, కొన్ని టౌన్లలో చాలా మందికి, అనేక మందికి ఈ ముద్రా లోన్స్ దానికి సంబంధించింది కొంతమందికి వచ్చాయి. కొన్ని నియోజకవర్గం కూడా కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలిసింది. అంటే అక్కడ లోపం అనేది మనకు తెలుస్తుంది కదా. ఆ లోపాలు లేకుండా ఇచ్చిన స్కీమ్ ని కరెక్ట్ గా మనము తెలంగాణ ప్రజలే కానీ దేశ ప్రజలకి కానివ్వండి చేసినాం అనుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ రోజు ట్యాక్సీలు అనేది మనమేమో మోడీ గారు మన ఇంట్లో నుంచి ఏం తెచ్చిస్తే కాంగ్రెస్ ఏమి ఇస్తలేదు, బీజేపీ ఏమి ఇస్తలేదు, లేకపోతే ఇంకే పార్టీలు ఇస్తలేదు. మనం అందరం కూడా ప్రజల మీద ట్యాక్సీలు కడుతున్నారు. కాబట్టి మనం అన్ని కులాలను, అన్ని మతాలను స్వాగతించాలి. కుల వృత్తులను, వాళ్ళు ఏ రంగంలో అయితే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఆ రకంగా మనం ముందుకెళ్తేనే దేశం అనేది బాగుంటది. ఇప్పటికీ నాకు అది అనిపించింది, విదేశాలకు వెళ్ళొద్దు, అన్ని కంపెనీలు మనమే టేకప్ చేసుకోవాలి. బాగా చదువుకున్న యువత మొత్తం విదేశం. వాస్తవం, ఇప్పుడు అమెరికాకు చాలా మంది తరలి వెళ్తున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పోయి మనం బానిసంలాగా మనం పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ మంచి చదువుకొని అక్కడ పోయేసి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా కొడుకు అమెరికా, ఎందుకు అమెరికా? ఇదే కంపెనీలు ఇక్కడ ఉంటే, ఇదే చదువు ఇదే ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి కోసం చేసుకున్నట్టు అవుతుంది. వాస్తవం కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి అన్నమాట నిలబెట్టుకుంటే దానికన్నా సంతోషమైంది ఇంకొకటి లేదు. చదువుకున్న వాళ్ళు కూడా వాస్తవంగా కంపెనీలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. మంచి చదువుకొని మంచి ప్యాకేజ్ మీరు చూస్తున్నారు కదా. మన దగ్గర ప్యాకేజెస్ లేవు, నార్మల్ కంపెనీలు ఉన్నాయి, మొత్తం విదేశీ కంపెనీలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. విదేశీ కంపెనీలు ఎందుకు, మనమే తయారు చేసుకోవచ్చు కదా. రైట్, ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఎస్ సార్, వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఎస్, మరి ఇవాళ నిన్న ఏదైతే మోదీ ప్రసంగంలో అనేక కీలక వ్యాఖ్యలు అయితే చేశారో, మరి ఇవాళ ఉద్యోగుల కోసం కూడా కొత్తగా ఉద్యోగ అవకాశం పొందే వారికి కూడా ఒక పథకం తీసుకొచ్చి దాని ద్వారా ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అంటూ కూడా మోదీ చెప్పారు. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందంటారు? ఇప్పుడు ఒకటి, భాగ్యశ్రీ గారు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా సంజయ్ రెడ్డి, సాగర్ గారికి అందరికి కూడా నమస్తే. నిన్న ఎర్రకోట సాక్ష్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి 12వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసినటువంటి ప్రసంగం ఏదైతుందో ఉద్వేగభరితమైనటువంటిది.
దేశ అభివృద్ధి కోణంలో ఒక కీలక మలుపురాయి అనేటువంటిది చెప్పక తప్పదు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ అనేటువంటిది కాదు. ఎందుకంటే చాలా 11 ప్రసంగాలు చూసినాం. 12వ ప్రసంగంలో ఆయన ఎవ్వరు ఊహించని రీతిలో ఈ దేశ అభివృద్ధి నమూనాను ఒక మైలురాయిని నిర్మించేటువంటి పద్ధతి లోపల ప్రసంగం సాగింది. నా దృష్టిలో ఒక 3-4 అంశములు ఆయన ముఖ్యంగా ప్రస్తావించడం జరిగినటువంటిది. ఒకటి, దేశ రక్షణ కోసం ఇవాళ అనేక దేశాలు బెదిరిస్తున్నటువంటి, పక్కన ఉండేటువంటి పాకిస్తాన్ బల్లెల్లాగా తయారై బెదిరిస్తున్నటువంటి ఒక సందర్భం లోపల ఇవాళ అమెరికా లాంటి దేశం ఇవాళ భారతదేశాన్ని బెదిరించేటువంటి కార్యక్రమం లోపల ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో చారిత్రకమైనటువంటిదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. ఎందుకంటే చాలా సందర్భాల లోపల ఈ మధ్య పాకిస్తాన్తో వచ్చినటువంటి దాడికి సంబంధించి, పహల్గామ్కు సంబంధించినటువంటి మనం చేసినటువంటి దాడిలో చాలా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినటువంటిది. దేశంలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాట్లాడినటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మోదీ ట్రంప్కు భయపడుతుండు, ట్రంప్ ముందు పిల్లిలాగా ప్రవర్తిస్తున్న చేసిన దానికి ఈ మధ్య ట్రంప్ వేసినటువంటి సుంకాల పెంపుకు కానీ ఇతరత్ర కానీ మాట్లాడిన పద్ధతి కానీ భారత ప్రధానమంత్రి అదే రేంజ్లో ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నటువంటి ఒక సందర్భం. ఎవరి దేశ రక్షణ విషయంలో, దేశ భద్రత విషయంలో, దేశ అభివృద్ధి విషయంలో, దేశ సమన్వయం అనేటువంటి అభివృద్ధి కోణంలో అనుసరించేటువంటి భారతీయ జనతా పార్టీ అనుసరించేటువంటి విధానాలను ఎవరు వ్యతిరేకించినా, ఎవరు వాటిని దాడి చేసినా, ఆ రకంగా అవమానం చేసినప్పుడు కూడా మేము భరించము అనేటువంటి చెప్పేటువంటి ఒక ధైర్యం నిన్న మోదీ గారి దాంట్లో కనపడుతున్నటువంటి అంశం. దీంట్లో ప్రధానమైనటువంటిది శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర సంబంధమైనటువంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాము. అనేక రంగాలకు ఇది ఉపయోగపడుతుంది. ఇది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానము, పరిశోధన, అభివృద్ధి ఆధారంగానే నిర్మించడం జరుగుతుంది. 2032కు ఇది మనకి పరిశీలనలోకి కాకుండా ప్రయోగాత్మకంగా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆయన చెప్పిన దానిలో ప్రధానంగా కనపడుతున్నటువంటిది. రెండవది, ఉపాధికి సంబంధించినటువంటి విషయంలో, యువతకు ఉపాధికి సంబంధించినటువంటి విషయంలో సుమారుగా 3,50,00,000 మంది ఉద్యోగస్తులకి, అంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించేటువంటి వారికి 15,000 చొప్పున 2 వాయిదాలలో ఉద్యోగం నియమించబడినటువంటి 6 మాసాల తర్వాత సగము, ఆ తర్వాత 6 మాసాల తర్వాత సగము 15,000 రూపాయలు మేము వికసిత్ భారత్ రోజ్గార్ ప్రధాన పథకం కింద మేము ఇస్తాము అనేటువంటి చెప్పడం జరిగినటువంటిది. ఇది ఒక గొప్ప అంశమే అని చెప్పి మేము భావిస్తున్నటువంటిది. సుమారుగా 3.5 కోట్ల మందికి ఇది లాభం జరుగుతున్నటువంటిది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడము, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేటువంటి సంస్థలకి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది. పెరిగినటువంటి ఉత్పత్తికి అనుకూలంగా వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. మరింత ఉపాధి అవకాశాలు లభించేటువంటి పద్ధతి మనకు కనపడుతున్నటువంటిది మనం గమనించవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది భాగ్యశ్రీ గారు జిఎస్టీలో కీలకమైన మార్పు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నిన్న మోదీ గారి ప్రసంగంలో మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. 8 సంవత్సరాల తర్వాత జిఎస్టీ ప్రవేశపెట్టిన 8 సంవత్సరాల తర్వాత జిఎస్టీ మోదీ గారు ఏం ప్రవేశపెట్టలేదు. జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక ప్రయోగాత్మక ప్రయత్నం చేసి గౌరవ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే దానికి ప్రధానకర్త అనేటువంటి చెప్పొచ్చు. దాన్ని కొనసాగింపుగానే మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగినటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దేశంలో అది ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ ఆర్థిక రంగంలోనే చెప్పక తప్పదు. కాకపోతే దాని మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. దానికి వాళ్ళు విధించేటి ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పన్నుకు సంబంధించినటువంటి 12% నుంచి 28% వరకు ఉన్నటువంటి పన్నులంటే కూడా 5-18% తగ్గించడము, వాటి కేటగిరీస్ని బట్టి నిత్యావసర వస్తువులకు ఏ రకంగా ఉండాలా, విలాస వస్తువులకు ఏ రకంగా ఉండాలా, వస్తు ఉత్పత్తిని ఉపయోగించేటువంటి ఎక్కువ మంది జనాభా ఉపయోగించేటువంటి వాటికి ఏ రకంగా ఉండాలా, హానికరమైన విలాస వస్తువులకు 40% పన్ను విధించాలా, రకరకాల లెక్కలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ఇదమిద్దంగా మనం ఏం చెప్పనప్పుడు కూడా పత్రికల్లో వస్తున్నటువంటిది. ఇక్కడ కేంద్ర మంత్రి మండలి ఏదైతే క్యాబినెట్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నట్టుంటుందో వాటి ఆధారంగానే మనకి వాళ్ళ వార్తలు వచ్చినాయి. కాకపోతే ఒక్కటి మాత్రం భాగ్యశ్రీ గారు మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, భారత ప్రభుత్వం మోదీ గారి నాయకత్వం లోపల దీంట్లో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. తద్వారా అనేక మందికి, సామాన్యులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ వినియోగాన్ని వాళ్ళ ఆర్థిక మిగిలినటువంటి డబ్బును వినియోగం కోసం ఉపయోగిస్తారు. తద్వారా వివిధ చేనేత పరిశ్రమలు, స్థానిక పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ పరిశ్రమలకు వాటికి ప్రోత్సాహంగా ఉంటుంది అనేటువంటిది మనకు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారంగా సమాచారం. కాబట్టి ఇది కాకుండా 2047 వరకు ఇంధన శక్తిని 10 రెట్లు పెంచాలనేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నటువంటిది. గ్రీన్ హైడ్రోజన్ పై దృష్టి పెట్టడం అనేటువంటి జరుగుతున్నటువంటిది. స్థూలకాయంగా ఉన్నటువంటి దేశంలో చాలా మంది స్థూలకాయంగా తయారవుతున్నారు.
కాబట్టి ప్రతి ముగ్గురులో ఒకరు అట్లా ఉన్నారు కాబట్టి తగ్గించడానికి వంట నూనెను 10% తగ్గించుకోమనేటువంటిది చెప్పడం జరిగినటువంటిది. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి 100 సంవత్సరాల సందర్భంలో కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగినటువంటిది. దీపావళికి జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక గొప్ప బోయింజా అనేటువంటిది రాగలుగుతుంది అనేటువంటిది మాత్రం మనకు స్పష్టంగా కనపడుతున్నట్లేదు. కాబట్టి రాష్ట్రాలకు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా రాష్ట్రాలకు ఆదాయాలు తగ్గొచ్చు, తగ్గినటువంటి దానికి ఏ రకంగా వాటి మార్పులు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కాలం నుంచి చాలా వస్తువుల మీద జిఎస్టీ తగ్గించాలని జిఎస్టీ కౌన్సిల్లో ఆర్థిక మంత్రులకు సంబంధించినటువంటి కౌన్సిల్ ప్రతి 2-3 మాసాలకు ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. వాటన్నిటిలో కూడా ఈ చర్చ వస్తున్నటువంటిది. కాబట్టి భారతదేశాన్ని ఒక కొత్త ఉత్సాహంతో ఒక కొత్త ఆర్థిక కేంద్రంగా ప్రపంచంలో ఇప్పుడున్న 4వ స్థానం నుంచి 3వ స్థానానికి తెచ్చేటువంటి ఒక ప్రయత్నం లోపల అతి త్వరగా దాన్ని చేరేటువంటి ప్రయత్నం లోపల మోదీ గారి అనుసరిస్తున్నటువంటి విధానం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ ఆర్థికంగా ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయిలోకి భారతదేశం ప్రవేశించేటువంటి 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా అనేక ఆర్థిక ప్రణాళికల ప్రకారంగా ఇవాళ దేశం ముందుకెళ్తున్నటువంటి సందర్భం లోపల అగ్రరాజ్యాలు భారతదేశం మీద కుట్రపూరితంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మేమెవ్వరికీ భయపడము, రక్షణ రంగంలో భయపడము, భద్రత విషయంలో భయపడము, మా మా రైతుల రక్షణ మా యొక్క ఆశయము. రెండవది ఏం చెప్తున్నటువంటిది అంటే భారత ప్రభుత్వం అనేటువంటిది ఎవ్వరికి భయపడకుండా మేము అభివృద్ధి ప్రతంలో ముందుకెళ్తాము, భారత ప్రజలు అభివృద్ధి కేంద్రంగానే మేము పనిచేస్తామనేటువంటి పద్ధతి లోపల ఇవాళ మోదీ గారు చేసినటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి ప్రసంగము, చారిత్రక ప్రసంగం అని చెప్పే దేశంలో ప్రజలు మేధావులు నిన్న నుంచి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. భాగ్యశ్రీ గారు డిబేట్లో జాయిన్ అవ్వడానికి సిపిఎం నాయకులు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ గారు ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, సాగర్ గారు నిన్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇటు దేశ ప్రజలకు డబల్ గిఫ్ట్ అభయహస్తం ఇస్తూనే ఇటు అమెరికా పాకిస్తాన్కు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇందులో భాగంగా ఇటు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ కూడా మోదీ హెచ్చరించారు. మరి రైతు ప్రయోజనాల గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా ముందడుగు వేస్తుందంటూ కూడా చెప్పారు. మరి మీరేమంటారు? వాస్తవంగా చాలా విషయాలు మిగిలిన వాళ్ళు మాట్లాడారు. కోటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు, మేడం మాట్లాడారు. అయితే నేను 1-2 విషయాలు మాత్రం చెప్తాను. మొదటి అంశం ఏంటంటే రైతాంగానికి సంబంధించి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనేటువంటి ఒక ఘాటు మాటని ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే గతంలో 3 వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో 13 నెలల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి శాంతియుతమైనటువంటి పోరాటం జరిగింది. ఈ పోరాటం జరుగుతున్నటువంటి కాలంలోనే దాదాపు 700 మందికి పైగా రైతులు చనిపోయారు. ఇది జరిగిన తర్వాత, ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని చూపిన తర్వాత చివరికి రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా హామీని ఇచ్చి ఈ 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వ్యవసాయ మార్కెట్ ముసాయిదా విధాన పత్రాన్ని ఒకటి విడుదల చేశారు. రద్దు చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే రైతాంగానికి నష్టం చేసి అన్యాయం చేసి బడా కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఈ ముసాయిదా విధాన పత్రంలో పొందుపరిచారు. అంటే ఏం చేస్తారు? వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్లకు కట్టబెట్టే దానికోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. రెండవది, అమెరికాకు ఇప్పుడు హెచ్చరిక చేశారు. జేడి వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు మన భారతదేశంలో 4 రోజులు పర్యటన చేసినటువంటి సందర్భంగా అప్పటి వరకు విదేశాల నుంచి వస్తున్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో ఆ నూనెల మీద ఉండేటువంటి ట్యాక్స్ 27% ఉంటే ఒకేసారి 10% తగ్గించేశారు. అంటే 10% మన దేశానికి దిగుమతయ్యేటువంటి ముడి చమురు మీద తగ్గిస్తే ఇక్కడ ఉండేటువంటి రైతాంగము తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. వేరుశెనగ పండించేటువంటి రైతులు, నువ్వులు పండించేటువంటి రైతులు, కుస్మలు పండించేటువంటి రైతులు, పామాయిల్ రైతులు, కొబ్బరి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. ఈరోజు బ్రిటన్ దగ్గర ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి బ్రిటన్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా మన దగ్గరికి రైతాంగం ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయి. రైతాంగం పండించినటువంటి పంటలకు కనీసం మద్దతు ధర కూడా
వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇది వీటిలో ఏమైనా మార్పు తీసుకొని వస్తారా అనేటువంటి ఓ స్పష్టమైనటువంటి హామీ దీంట్లో ఎక్కడ కూడా కనబడతలేదు. ఇప్పుడు ఎందుకని ఇబ్బంది అవుతుంది, చాలా మంది అనుకుంటారు అక్కడ నుంచి వస్తువులు వచ్చేస్తే, ఆహార వస్తువులు ఇక్కడికి వచ్చేస్తే, నూనెలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఇట్లాంటివి వచ్చేస్తే ప్రజానీకానికి తక్కువకు దొరుకుతాయేమో అనేటువంటి భ్రమ కూడా ఉంది. అది ఆ రకమైనటువంటి అవకాశం లేదు. అక్కడి నుంచి తక్కువకి ఎందుకు వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ రైతాంగానికి సబ్సిడీ ఎక్కువగా ప్రభుత్వాల నుంచి అందుతుంది. ఇక్కడ రైతాంగానికి ఆ రకమైనటువంటి సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జనరల్ గా చూసినప్పుడు రైతాంగానికి సబ్సిడీలు వస్తున్నాయి అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారి దేశాలలో రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలలో మన దగ్గర 10వ వంతు కూడా రైతాంగానికి అందుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ ఉత్పత్తి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, రైతాంగం మీద భారం ఉంటుంది. ఈ రోజు విదేశాల నుంచి ఆ రకంగా వచ్చినప్పుడు రైతాంగం ఒక తీవ్రమైనటువంటి నష్టానికి, ఇప్పటికే ఏటా 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రైతుల ఆత్మహత్యల పరంపర పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము అడుగుతున్నటువంటిది, ఈరోజు అమెరికా ట్యాక్సులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 25% అన్నారు, ఇప్పుడు 50% అన్నారు. మన దేశం నుంచి ఈరోజు ఒకే మాట చెప్తాను, ఉత్పత్తి అవుతున్నటువంటి బట్టలో 27% అమెరికాకు పోతుంది. ఇది ఆగిపోతే గనక ఈ రోజు ఈ దేశంలో ఉండేటువంటి నూలుమిల్లే కాదు, పత్తి పండిస్తున్నటువంటి రైతాంగం అంతా కూడా వాళ్ళ పత్తికి ఇప్పటికే మద్దతు ధర రానటువంటి పరిస్థితి ఉంది. ఆ పత్తి సాగు చేసినటువంటి పత్తికి కూడా ఈరోజు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటది. అంటే దాదాపు మన లాంటి రాష్ట్రంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో దాదాపు సగభాగం పత్తి సాగు అవుతుంది. ఈ పత్తి రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని విదేశాలకు లొంగట్లేదు, లేదు మనం ఆత్మనిర్భర భారత్ అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా వీటిని కట్టడి చేయగలుగుతారా? వీటిని గనక మీరు కట్టడి చేయగలిగితే, మన దేశంలో ఉండేటువంటి రైతాంగం యొక్క ఆత్మహత్యలను ఆపగలిగితే, బడా కార్పొరేట్లని ఈ రంగంలో రాకుండా నియంత్రించగలిగితే, ఈరోజు విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి బడా కార్పొరేట్ కంపెనీలు విదేశాల నుంచి వస్తుంది. ఈరోజు పురుగు మందులు, వీటిలో కూడా బడా కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి. వీటిని నియంత్రించగలిగితే రైతాంగానికి మీరు మేలు చేసినట్లు అవుతుంది అనేటువంటిది మేము భావిస్తాం. రైట్. ఎస్ సార్. కోటేశ్వరరావు గారు, సార్ చెప్పండి, ఇక ముఖ్యంగా ఇవాళ గతంలో కూడా మోదీ అనేక హామీలు ఇచ్చారు, కానీ అవి కొంతవరకైనా ఆచరణలోకి రాలేని పరిస్థితి ఉంది. మరి ఈసారి కూడా నిన్న జరిగిన ప్రసంగంలో అనేక హామీలు ఇచ్చారు, మరి అవి ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? మరి ఇప్పటికే ఉద్యోగులు లేక విదేశాలకు వెళ్ళి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి అక్కడ కూడా వీసాలు రద్దు చేయడం కావచ్చు, భారతీయులని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించడం కావచ్చు జరుగుతున్నాయి. మరి ఇక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే విదేశాలకు వెళ్ళిన అవసరం ఉండదు అంటూ కూడా ఎంతోమంది చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. రైతాంగానికి మేలు చేస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. నేను మొదటే చెప్పాను, ఆయన గడిచినటువంటి 11 సంవత్సరాలలో అనేక కబుర్లు చెప్పారు. సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు ఆచరించలేదు అనేటువంటిది వాస్తవం. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు సాగర్ గారు మా ప్రస్తావించినటువంటి రైతు ఉద్యమం తర్వాత, ఆ సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత, ఒక ఏడాది తర్వాత 2022 జూలై మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేటువంటి అంశం గురించి పరిశీలించడానికి ఒక కమిషన్ వేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాలు దాటినా కానీ ఆ కమిషన్ ఏమైంది? ఆ కమిషన్ ఏమైనా దాని నుంచి ఏమన్నా ఒక ఇంటర్మ్ అంటే తాత్కాలికమైనటువంటి మధ్యంతర రిపోర్ట్ ఏమైనా తెప్పించుకున్నారా ఏమిటి అనేటువంటిది ఎక్కడ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట ఉపన్యాసంలో కానీ లేదా ఇతరత్ర సందర్భంలో కానీ ఎక్కడ ఇంతవరకు ప్రస్తావించలేదు. మరి దాని గురించి తేల్చకుండా ఒక ముఖ్యమైనటువంటి అంశం, రైతాంగ ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తారా లేదా అనేటువంటి దాని మీద మేము పరిశీలిస్తాము అన్నారు. పరిశీలిస్తామని చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది కమిషన్ వేసి. ఆ కమిషన్ని నివేదిక ఎందుకు తెప్పించుకోరు? మొత్తం ఆగమేఘాల మీద అనేక నిర్ణయాలు పార్లమెంట్లో తీసుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు
మరి రైతుల విషయంలో 3 సంవత్సరాలైనా ఆ కమిషన్ను దాని సంగతి ఏమి తేల్చకుండా మళ్ళా మేము కొత్తగా రైతులకి మేము సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తే ఎట్లా నమ్మాలి? ఇది సమస్య. అందువలన ఇప్పుడు రెండవది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికాకి పరోక్షంగా హెచ్చరించారు. అసలు ఏం లేదు దానికంటే ఏదో పరోక్షంగా హెచ్చరించారంటే కాస్త సంతృప్తి చేద్దాం. ఎందుకు ఆ విధమైనటువంటి వ్యవహారం చేయాల్సి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ఏం అడిగాడు నరేంద్ర మోడీ గారిని? మా జిఎం మొక్కజొన్నల్ని మీరు దిగుమతి చేసుకోవాలి, లేదా మా సోయాబీన్ దిగుమతి చేసుకోవాలి, మా జిఎం విత్తనాలని మీరు అనుమతించాలి, లేదా మా కోడి కాళ్ళని మీరు దిగుమతి చేసుకోవాలి, పన్నులు తగ్గించాలి దాని మీద. అదేవిధంగా మా దగ్గర జున్ను గుట్టలుగా పడి ఉంది, ఆ జున్నుని మీరు మీ దేశానికి పన్నులు లేకుండా తీసుకోవాలి. ఇవి డిమాండ్ చేసినటువంటి అంశాలు. ఆ అంశాలలో ఏ ఒక్కదాన్ని అంగీకరించినా కానీ ఆ రంగం, ఉదాహరణకు కోళ్ల మాంసాన్ని మనం గనక అనుమతించేట్లయితే లక్షలాది మంది కార్మికులు లేదా వాటిని కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు దెబ్బతింటాయి. అదేవిధంగా పాల ఉత్పత్తులను గనక తీసుకున్నట్లయితే కోట్లాది మంది రైతులు దెబ్బతింటారు. అందుకని అనివార్యమైనటువంటి స్థితిలో వాటిని ఇప్పటి వరకు ప్రతిఘటించిన మాట వాస్తవం నరేంద్ర మోడీ సర్కార్. రాబోయేటువంటి రోజుల్లో మరి మన డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి ఒత్తిడికి కావచ్చు, బ్లాక్ మెయిలింగ్ కావచ్చు, ఏ విధమైనటువంటి వ్యవహరిస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకు అంటే నేను రేపు సెప్టెంబర్ 9వ తారీఖున ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు సందర్భంగా అక్కడికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తోనే నేరుగా మాట్లాడతారు అనేటువంటి వార్తలు వచ్చాయి. ఏం మాట్లాడతారు? ఫిబ్రవరి నుంచి చర్చల మీద చర్చలు జరిపారు. మన మంత్రులు, మన అధికారులు అనేక దఫాలు వాషింగ్టన్ వీధుల్లోకి వెళ్ళి ట్రంప్ గడప ముందు పడిగాపులు కాశారు, ఏమీ సాధించలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయనే మాట్లాడతారు అంటున్నారు. అది కూడా చూద్దాం సెప్టెంబర్ 9 వరకు. అందుకని మాటలు తప్ప రైతుల విషయంలో కావచ్చు, లేదా యువత ఉపాధి విషయంలో కావచ్చు, కొత్తగా ఉద్యోగాలు చేరేటువంటి వాళ్ళకి 15,000 ఇస్తా ఉంటున్నారు. ఎవరికి ఇస్తారు 15,000? వాళ్ళకి ఇవ్వరు. ఇప్పటికే కొత్తగా అంటే మన ఈ కార్మిక లేబర్ చట్టాల ప్రకారం ఈ వాళ్ళని కార్మికులుగా నమోదు చేస్తే యాజమాన్యం చెల్లించాల్సినటువంటి వాటా ఏదో పిఎఫ్కి యాజమాన్యం చెల్లించేటువంటి వాటా యజమానుల తరఫున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. దాన్ని కార్మిక వర్గానికి చేసినటువంటి మేలుగా చెప్తా ఉంది. అందుకని అది యజమానులకే రిలీఫ్ తప్ప కార్మిక వర్గానికి అదనంగా వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే అది యజమానులు చెల్లించాలి, యజమానుల తరఫున నరేంద్ర మోడీ గారు చెల్లిస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పినటువంటి మాటలు లేదా ఆచరణ అనేటువంటిది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద పరీక్షని నరేంద్ర మోడీ గారు ఎదుర్కోబోతున్నారు. ఈ అమెరికా ఒత్తిడి కావచ్చు, లేదా ఐరోపా యూనియన్ ఒత్తిడి కావచ్చు, లేదా బ్రిటన్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కావచ్చు, లేదా రష్యా నుంచి మీరు చమురు కొనుగోలు చేయకపోతే మీ కొరడా దెబ్బలు కొడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి బెదిరింపుల మీద కావచ్చు, అనేకమైనటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో ఉన్నాయనేది గమనించాలి. ఎస్ సార్, సంధ్యారెడ్డి గారు చెప్పండి మేడం. ఎస్, మరి ఇప్పటికే గతంలో అనేక హామీలు ఇచ్చారు. మరి చూస్తున్నాం ఇప్పటికే ఉద్యోగులకు విషయానికి వస్తే కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి ఇక్కడ సరైన ఉద్యోగాలు దొరకక, ఇక్కడ ఎంత పై చదువులు చదివినప్పటికీ విదేశాలకు వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. మరి మీరేమంటారు? తప్పకుండా అమ్మా, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మీరు చెప్పాం కదా, అందరికీ ఉద్యోగాలు కాకపోయినా మేము వచ్చిన తర్వాత దగ్గర 50,000 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. మేము ఒక్కటే చెప్తున్నామమ్మా, స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా యంగ్ ఇండియా పేరుతో పెట్టింది కూడా అదే. అందరికీ ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకి అందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాము, 100% అన్ని పార్టీలు స్వాగతించాలి. ప్రతిదీ మనం రాజకీయం చేస్తామంటే కాదు, కుదరదు అక్కడ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పిందంటే మేము 100% యాక్సెప్ట్ చేసినాం. కానీ అది ఆచరణలోకి రావాలి. ఊరికేనే మనం ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేయడం అనేది కాదు.
ఇవాళ ప్రసంగాలు అనేది అందరు ఇస్తారండి, అందరు ప్రసంగాలు చేస్తారు. ఇప్పుడు ఎవరింట్లోకి వెళ్ళి ఎవరింట్లో వెళ్ళి మనం ఇస్తలేము. మనం యువతను పట్టించుకోకపోతే రేపు రాబోయే రోజులలో దేశంకి మనం ఏ మెసేజ్ ఇస్తాము, దేశ పరిపాలన ఏ రకంగా ఉంటది, ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి అన్ని దేశాలతోని. మరి అంత ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వాస్తవంగా రైతులను ఎంతో ఇలా రాజులను చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీదనే బాధ్యత ఉందా? రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఎంత ఉందా? ఈ కేంద్ర ప్రభుత్వం మీద అంత బాధ్యత ఉంది. ఏదో మనకి ఏదో 2,000 ఇచ్చో 3,000 ఇచ్చో దులుపుకోవడం కాదు. ఇంకా రైతాంగాన్ని ఇంకా మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఎంతో డెవలప్ చేయొచ్చు, ఎన్నో నిధులు ఇవ్వచ్చు, రైతులను చేయొచ్చు. ఇలా రైతులను యువతను పట్టించుకోకపోతే ఇంకా దేశంలో ఇంకేముంటుందేమో, మనగడ జాగడానికి ఏముంటుంది? మనము ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రోజు అనలేదు అని బీజేపీ నాయకులను ఒకసారి అనమని చెప్పండి. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారా? ఇవ్వమని లేదా? అట్లీస్ట్ ఒక 2 కోట్ల ఉద్యోగాలలో కనీసం 1,00,000 ఉద్యోగం, 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఎంతో బాగుండేది అనేది. ఇప్పుడు ఆర్మీ మొన్న జరిగిన సంఘటన అదే కదమ్మా. అక్కడ ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగకపోవడము, ఉద్యోగాలు లేకపోవడము, దానివల్ల భద్రతా దళాలు కూడా లోపం కారణం ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఏమంటున్నామంటే దేశ రక్షణ కోసమే కానివ్వండి, దేశానికి వెన్నుముక్కలు అంటే రైతును కంపల్సరీ మనము వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అండి. వాళ్ళకి ఈరోజు జిఎస్టీ పరంగా కానీ ఏదైనా పాపం నిజంగా కూడా ఇవాళ రైతులు ఎంత మంచి పంట పండిస్తారు కానీ మొత్తం దళారీ వ్యవస్థనే. ఈ దళారీ వ్యవస్థ నిర్మించాలనే బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే చేసి చేతులు దులుపుకోవడం అనేది కాదు ఇది. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఒక దశలో వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్టాండ్ తో ఉంది. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణని ఏ రకంగా రాష్ట్రం ఏ రకంగా ఇబ్బందులకు గురైంది అనేది కూడా మన అందరికి తెలుసు. బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మనం ఏ పార్టీలని ఇక్కడ విమర్శించడానికి వేదిక కాదు. ఇవాళ అందరం కూడా పార్టీలు అనేది ఎప్పుడు ఉండాలి? మనం ఎలక్షన్ల వరకు పార్టీల కోసం గెలిచిన తర్వాత ఓటమి గెలుపు అనేది సహజంగా ప్రజల కోసం ప్రజల గురించి మనం ఆలోచించాలి. ఇవాళ మా బీజేపీ ఇది చేసింది, మా కాంగ్రెస్ ఇది, దేశం నిజం ప్రజలకు ఇవాళ మోడీ గారు అంటే తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకే అన్ని దేశాలకు కూడా ఒక మోడీ గారు ఒక మాట అన్నాడు అంటే నిలబెట్టుకుంటాడు అనేది ఉండే. కానీ ఎక్కడ నిలబెట్టుకున్నారు? జిఎస్టీదే చెప్పండి. జిఎస్టీ విషయంలో జనాలు అయితే విసిగిపోయి ఉన్నారు తెలుసా. అప్పుడు మేము జిఎస్టీని పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకొస్తామన్నారు. మీరు అన్న మాటలు తప్పిండ్రు. ఇప్పుడు జరుగుతుంది అని అంటే జరిగితే సంతోషం, మేము వ్యతిరేకించట్లేదు, జరగాలి. ఎందుకంటే దానివల్ల మంచి జరగాలి. యువతను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంతో మంది నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్లాడుతున్నారు. రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వాల మీదనే బాధ్యత బరువు మోపడం కాదు. నిజంగా రైతులకు అవసరం ఉన్న నిధులను కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఉంది. గతంలో మన రాష్ట్రంలో దరిద్ర పాలన 10 సంవత్సరాలు ఉన్నది. కేంద్రం దగ్గర రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు అడగంది అన్నట్టు మరి కేసీఆర్ అడగలేదు, నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు. కాబట్టి మేము అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మన దేశ ప్రధాని మేము గౌరవిస్తాము. మా రాష్ట్ర సీఎం 30 సార్లు కాకపోతే 300 సార్లు ఢిల్లీ పోతాడు. మనకు కావాల్సిన వనరులు తెచ్చుకోవాలి, అడగాల్సిన బాధ్యత ఉంది. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఏ పార్టీ నుంచి ఇస్తలేదు. మీ ఇప్పుడు కూడా చెప్పిన ఇవాళ మనం ట్యాక్సీలు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాము. అదే రూపకంగా మనం అందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. అలసి పని చేసుకోవాలి. ఇప్పటికే చాలా వెనుకబడిపోయినాం. 20 సంవత్సరాలు రాష్ట్రం వెనుకపోయింది. మన రాష్ట్రాన్ని మనము అభివృద్ధి చేసుకోవాల్సిన దిశలో మనం అందరం కూడా నడవాలి. నరేంద్ర మోడీ గారిని మేము స్వాగతిస్తాము. మరి ఎంతవరకు అమలు పరుస్తారో చూద్దాం. ఇంకొకటి, మహిళ యువత ఎంత ముఖ్యమో, మహిళ ఆకాశంలో సగభాగం 50% మహిళనే ఉంది. మహిళకి ఏ రకమైన వనరులు కల్పిస్తున్నారు, ఏ రకమైన స్కీమ్స్ పెడుతున్నారు. మహిళా పేరిట మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిదీ కూడా మహిళ. ఎందుకంటే ఒక మహిళ 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు పొదుపు చేస్తుంది. కాబట్టి మహిళా పేరు మీద ఇస్తే సంతోషం అన్నట్టుగానే ఇవాళ మోడీ గారు కూడా కొన్ని స్కీమ్స్ పెడుతున్నారు. ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ విషయాలలో పోటీ పడండి. వచ్చిన పక్క రాష్ట్రాలలో అమలైన స్కీమ్స్ మన రాష్ట్రంలో ఎందుకు అయితే లేదనేది మీరు విఫలం అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఆ స్కీమ్స్ ని ప్రజలకు తీసుకెళ్లలేకపోతున్నారు. వాస్తవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పనులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలనేది కూడా బీజేపీ పార్టీ చెప్పాలి. ఈ మతాలతోని కులాలతో కొట్లాడితే ఏమొస్తుంది? కడుపులోకి ఏమైనా అన్నం వస్తుందా? లేక ఏమొస్తుంది? కాబట్టి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ప్రవేశపెట్టినప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా ఇవాళ బీజేపీ నాయకుల మీద ఉంటుంది, ఎంపీల మీద ఉంటుంది, ఎమ్మెల్యేల మీద ఉంటుంది. అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతమంది 8 మంది ఎంపీలు ఉన్నారమ్మా. ఇవాళ మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, మన రాష్ట్రం ఏ రకంగా అదైతుంది అనేది ఒక్కసారి నా పార్లమెంట్ లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతసేపటికి ఓటు బ్యాంకు, ఈడ గుడిగుల కొట్టిరు, అది అదులు కొట్టిరు,
ఇది మతాలను రెచ్చగొట్టేసి ఇది విధ్వంసాలు సృష్టించడం తప్ప కనీస సంపదను పెంచుకుంటున్నామా? ఇలా Right. 8 మంది ఎంపీలు ఉన్నారు, దీన్ని ఫండ్స్ తీసుకొచ్చినాం అనేది ఏమైనా ఉందా? అంటే ప్రతి ఒక్క అంశం మాట్లాడినప్పుడు ఒకటి రిలేటెడ్ ఉంటది కాబట్టి మాట్లాడుతున్నానమ్మా. నిజంగా కూడా స్వాగతిద్దాం. అది అమలు అయింది అనుకోండి, చాలా సంతోషము. అంతకన్నా సంతోషించేది ఏం లేదు. యువత బాగుంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం బాధ్యత కూడా తీరుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసిమెలిసి పనిచేసుకుంటే మాత్రం మనము రాష్ట్రాలు కూడా బాగుంటాయని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఎస్ వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. ఎస్ మరి ఇవాళ రైతులు చూస్తున్నాం, ఉద్యోగులను చూస్తున్నాం, అనేక అవస్థలు పడుతున్నారు. మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎంతో ఇవాళ యూరియా దొరకక అనేక మంది రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు ఇటు కేంద్రం దగ్గర నుంచి కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అని అనుకోవచ్చు? ఇప్పుడు భాగ్యశ్రీ గారు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని మీరు అంటున్నారా, ఇతరులు అంటున్నారా? యూరియాకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనలు పుష్కలంగా యూరియా అవైలబుల్ ఉంది అనేటువంటి చెప్పినటువంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం అనేటువంటిది ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మాట్లాడినటువంటి మిత్రులంతా కూడా వివిధ ప్రతినిధులు, విశ్లేషకులు మాట్లాడినటువంటి దాంట్లో చాలా విషయాల్లో నాకు కనపడేది ఏంటంటే దేశంలో ఏం జరగడం లేదు, అభివృద్ధి అనేటువంటిదే లేదు, ఈ కుంటుబడిపోయింది. గత ప్రభుత్వాలు 55 పాలించినటువంటి కాంగ్రెస్ పాలన బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి సహజ సిద్ధ పద్ధతి లోపల వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పినందుకు గౌరవిస్తున్నాను. సాగర్ గారిని నేను 20 సంవత్సరాలుగా ఆయన ప్రసంగాలు వింటున్నా, కోటేశ్వరరావు గారిని 15 సంవత్సరాలుగా ఉపన్యాసాలు వింటున్నా. దేశంలో అభివృద్ధి లేదు, ఉపాధి లేదు అనేటువంటిది, ఉద్యోగాలు లభించడం లేదు, 2 కోట్లు అని చెప్పి సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటిది. ఈ ఉద్యోగాలు అంటే ఏమిటనుకుంటున్నారు? ఉద్యోగాలు అంటే ఉత్పత్తి, పరిశ్రమలు, తద్వారా వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు ఇవాళ దేశంలో విస్తారంగా పెరిగినాయి. ఒక్క తెలంగాణలో ఎంత పెరిగినాయి అనేటువంటి నేను చెప్తాను. మిగతా దేశం గురించి మనం పక్క రాష్ట్రాల గురించి మనకెందుకు? పక్కనే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఊరుంది తుక్కుగూడ. మీరు వస్తే ఒకవేళ వీళ్ళ దీంట్లో ఎవరైనా వచ్చినట్టయితే నేను చూపిస్తా. సాయంత్రం మనం వెళ్దాము, 5-5:30కి వెళ్దాము. అక్కడ రోడ్ల మీద, షాపింగ్ల దగ్గర, మార్కెట్ దగ్గర తెలుగు భాష మాట్లాడని వాళ్ళు వేలాది మంది ఒక్క తుక్కుగూడ గ్రామంలో కనపడుతున్నటువంటి ఒక సందర్భం. మా ఊర్లో కూడా వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. చివరికి గేదెలు, బర్రెలకు సంబంధించినటువంటి పాలు పిచ్చికేటువంటి కేంద్రాల దగ్గర ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇటుక బట్టీల దగ్గర చేస్తున్నారు, ఫ్యాక్టరీల దగ్గర చేస్తున్నారు. ఉపాధి అంటే ఏంటంటే, ఉపాధి ఏంటంటే అంటే గవర్నమెంట్లో ఉద్యోగం దొరికితేనే ఉపాధి అనేటువంటిదా? వీటిని కోట్ల ఎంత అనేటువంటిది ఇవాళ మొత్తం బీహారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ఒక్కొక్క దగ్గర వెళ్ళి చూడండి. ఇలా కన్స్ట్రక్షన్ కంపెనీల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? కరోనా పీరియడ్లో మనం చూడలేదా ఎన్ని లక్షల మంది అదే పద్ధతిలో ఇబ్బంది పడి ఆ ప్రాంతాలకి అనేక ఇబ్బందులతో మనం వెళ్ళినటువంటిది. మార్గ మధ్యంలో ఇబ్బంది పడ్డారు, అది వేరే సంగతి. నేను మాట్లాడాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటిది. నేనేమంటున్నా అంటే ఉపాధి లభించడం లేదని ఎట్లంటారండి? ఇలా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శాస్త్రవేత్తలు శ్లాఘిస్తున్నారు. భారత ఆర్థిక విధానము ప్రగతికి సంబంధించి మోదీ గారు అమలు చేస్తున్నటువంటి గొప్ప వ్యూహాత్మక ఎత్తుగడల్లో ఒక భాగం కింద మనం గమనిస్తున్నాము. ఇవాళ 6.5 జీడిపికి వచ్చింది. అమెరికా పరిస్థితి ఏంది? 1.5, 1.75 అమెరికా యొక్క పరిస్థితి. అమెరికాలో నిరుద్యోగ సమస్య ఎంత విపరీతంగా ఉందో అక్కడ ఉండేటువంటి మన పిల్లలు చెప్తున్నారు. ఉన్న వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళను, ముఖ్యంగా భారతీయులను. ఇన్ని జరుగుతుంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే అనేక ఇబ్బందులు వచ్చినవి. ఇంత 145 కోట్ల జనాభా కలిగినటువంటిది మోదీ గారి కాలం లోపలనే చైనాను దాటవేసి మొదటి స్థానంలోకి జనాభాలో వచ్చినటువంటి భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల మీద కరోనా కాలంలో కూడా ప్రాణ నష్టం లేకుండా, ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా పరిపాలించినటువంటి గొప్ప పరిపాలన దక్షుడు మోదీ గారు. ఇవన్నీ భరించలేక 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఆ చర్చ ఎందుకంటే 8 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు ప్రజలు ఇచ్చినారు, ప్రజలు గెలిపించినారు, ప్రజల యొక్క అభిమానం, దాని సంబంధించిన వీరు కొట్లాడుకునేటువంటిది కాదు కదా ఉన్నటువంటిది. దేశం అనేటువంటిది ఒకటి. దేశం ఒక జాతీయ భావంతో ఉంటుంది, దేశం ఒక జాతీయ భద్రతతో ఉంటుంది. రాష్ట్రాలు అనేటువంటివి దాంట్లో అనేక ఉంటాయి. మున్సిపాలిటీ ఉంటాయి, రాష్ట్రాలు ఉంటాయి, గ్రామ పంచాయతీలు ఉంటాయి. అవన్నీ కూడా దేశం ఒక్కటే ఎప్పటికి ఉండేటువంటిది గుర్తుపెట్టుకోండి. అది కాంగ్రెస్ పాలించినా, బీజేపీ పాలించినా, మిలిటరీ పాలించినా, ఇంకో ప్రజాస్వామ్య వ్యవస్థ పాలించినా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇవాళ దేశం మోదీ గారి హక్కు కాదు, రేపు కాంగ్రెస్కు హక్కు కాదని మేము అనడం లేదు. కాబట్టి దేశం అనేటువంటిది ఒక వాస్తవ యథార్థ ప్రతిబింబం కింద ఉంటుంది. ఆ దేశంలో జరుగుతున్న అభివృద్ధి కోణంలో ఆలోచించాలి తప్ప రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల పహల్గామ్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, ఓట్లకు సంబంధించినటువంటి అంశం ఏంది, ఈ చర్చ కాదు కదా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. ఓట్లకు సంబంధించి 19వ తేదీ నాడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పద్ధతి ఏం జరుగుతుంది, ఏ లెక్క సమాచారం ఇస్తారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది, ఇవన్నీ ఉంటాయి. నేనేమంటున్నా అంటే దేశం అనేటువంటిది తెలంగాణ అభివృద్ధి ఒకటి ఉంటుంది, దేశం అభివృద్ధి ఒకటి ఉంటుందండి. భారత ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి అన్ని కూడా దేశంలో తెలంగాణలో ఒక భాగం కింద లెక్క. తెలంగాణకు లభించేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో అవి ఉపయోగించబడతాయి. అంటే ప్రజలు వేరుంటారా?
దేశాన్ని బీజేపీ పాలించే ప్రజలు తెలంగాణలో ఒకరు ఉంటారు, రేవంత్ రెడ్డి గారు పాలించే వాళ్ళు ఒకరు ఉంటారా? అట్లా ఉండదండి. కాబట్టి ఈ రాజకీయ ఏదైతే విద్వేషాలు, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టేటువంటి స్వభావం అనేటువంటిది ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పరిస్థితుల పట్ల చేస్తున్నటువంటి విమర్శలే తప్ప దేశం బ్రహ్మాండంగా ఎకానమిస్ట్ చెప్తాడండి, మనం కాదు కదా నేను మాట్లాడుకోవడము లేకపోతే ఇంకోరు మాట్లాడు కదా. అనేక వ్యాసాలు వస్తున్నాయి, అనేక రకాలుగా దేశం యొక్క సందర్భం ఉంది. కాబట్టి ఆ కోణం లోపల ఇవాళ మనం ఆలోచించాలి తప్ప ఎంతసేపు విమర్శల కోసం కాదు. మోదీ గారు ఏ పార్టీని విమర్శించలేదైనా, ఏ రకమైన ఒక శబ్దం కూడా వాడలేదైనా, ప్రతిపక్షాలన్నింటినీ కూడా వాడలేదైనా, వాడదలుచుకుంటే వాడవచ్చు, కానీ అట్లా వాడలే. అట్లా వాడకుండా దేశ అభివృద్ధి కోసం చేసేటువంటి ఆహార నిశలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అనుసరిస్తున్నటువంటి వ్యూహాత్మక అభివృద్ధి ఎత్తుగడ ఇవాళ దేశంలో స్పష్టంగా దాని ఫలితాలు కనపడుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ కోణంలోనే కొనసాగింపుగా నిన్న మోదీ గారి ప్రసంగం ముందుకు సాగుతుందని చెప్పి భావిద్దాం. సంజయ్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే విమర్శించడం కాదండి. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో చెప్పింది చేయలేదని దాని గురించి ఫస్ట్ టైం ఇప్పుడు కాదు 11 సంవత్సరాలు, మేము 11 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు అనేది బీజేపీ గవర్నమెంట్ చెప్పాలి. మేము వచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాలండి. మేము అన్ని ఉద్యోగాలు మేము ఎప్పుడు చెప్పలేదు, మేము చేయలేదు కాబట్టి మిమ్మల్ని చేయమని చెప్తున్నాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు అనేది ఆయన ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఏ ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కాదు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎక్కడ ఇచ్చిండు అనేది ఒక ఫిగర్ ఏమైనా ఉందా అని వెంకటరెడ్డి గారిని నేను అడిగిన. మోడీ గారు ఇకనైనా మనకు వాస్తవంలో మా దగ్గర ఉంది, ఎవిడెన్స్ తో సహా చూపిస్తాం. 2 కోట్ల ఉద్యోగాలని స్వయాన మోడీ గారు అన్నారు కాబట్టి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు, అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడన్నా చేస్తే సంతోషం అంటే స్వాగతిస్తాం. రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అంటే మన గత ప్రభుత్వం మీరు చూసిండ్రు, మేము చూసినాం. మీరు అధికారంలో లేము, మేము లేము. మేమైతే రాష్ట్రంలో అధికారంలో అయితే లేము. మేము వచ్చినప్పటి నుంచి అయితే మేము అన్ని చేయగలుగుతున్నాము, చేస్తాము. ఇవాళ పెద్ద పాత్ర పోషించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసి సంతోషిస్తాం. కేంద్ర ప్రభుత్వం దయా దాక్షణాలు బతకాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ ప్రజలు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లు కడితేనే, ఐటీ ఇవన్నీ కడితేనే వస్తుంది. ఎవరింట్లో నుంచి ఎవడేం తీసి ఇవ్వడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రము యువత చాలా వెనుకబాటులో ఉంది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా ఉంటది. వాస్తవానికి కూడా హైదరాబాద్ అనేది గుండెకాయ లాంటి తెలంగాణకి. ఓ మంచి కంపెనీలు తీసుకొస్తే రాష్ట్రంలో ప్రజలు కూడా బాగుంటారు, పొరుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్కి వస్తారు అమెరికా పోయే బదులు అని మీకు ఒక సూచన ఇస్తున్నాం. కానీ మిమ్మల్ని విమర్శించడానికో లేక అనడానికి లేదు. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ పోతే పార్టీల మీద ఉన్న నమ్మకాలు కూడా, పార్టీల మీద గౌరవం కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ విమర్శలు స్వాగతిస్తున్నాం. డెఫినెట్ వై నాట్. మీరు అన్నారు, మేము సంతోషపడతాం. ఇప్పుడు అనగానే మీరు అనగానే అమలు పరిస్థితి కాదు. ఇంకా నెల ఆగొచ్చు, 2 నెలలు ఆగొచ్చు, 3 నెలలు ఆగొచ్చు, చేద్దాము. అది వస్తుందనుకో సంతోషమే. రైట్. కోటేశ్వరరావు గారు, ఒక్కటేనండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని నేను విమర్శించినా లేకపోతే ఇంకొకళ్ళు విమర్శించినా గానీ ఆధారాలు లేకుండా ఏ ఒక్క విమర్శ కూడా చేయట్లేదు. 2014 నుంచి 2024 మధ్య లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే కార్మిక శక్తి, దేశ ఆర్థిక వ్యవస్థలో కార్మిక శక్తి పెరిగిందా తగ్గిందా అనేటువంటిది గీట్రాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు మహిళలకి తగ్గిపోయింది. అదేవిధంగా మొత్తంగా చూసినప్పుడు ఎదుగుదల అనేటువంటిది లేదు. ఒకవేళ నిజంగా 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఆయన చెప్పినట్టుగా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు, ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడైనా కానీ ఉపాధి కల్పించడం అనేటువంటిది ఏ విధమైనటువంటి ఎట్లా ఉపాధి కల్పించడం, ఎకనామిక్ యాక్టివిటీ లేదా సర్వీస్ యాక్టివిటీ, వీటన్నిటిని పెంచడం ద్వారా ఉపాధి కల్పించడం అనేది అర్థం కరెక్టే, దాన్ని కాదంట్లా. కానీ అటువంటి యాక్టివిటీ 2014 నుంచి 2024 వరకు దేశ జీడిపిలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత ఉన్నది? ఆ రోజు 14% ఉన్నది, ఈ రోజు కూడా 14% ఉన్నది. మరి 2 కోట్ల మందికి ఉపాధి కనుక కల్పించేట్లయితే, ఆ పార్టిసిపేషన్ రేటు పెరిగినట్లయితే అది ఉత్పత్తి పెరగాలి కదా, వస్తు ఉత్పత్తి పెరగాలి, లేదా వస్తు ఎగుమతులు పెరగాలి. సర్వీస్ రంగంలో ఎగుమతులు పెరిగాయి తప్ప వస్తు ఉత్పత్తి రంగంలో ఎగుమతులు పెరగలేదు. మరి గ్రామీణ ప్రాంతాల్లోకి లేదా తక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటిది పారిశ్రామిక రంగం. అందుకని ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కనుకనే ఒక సాధారణమైనటువంటి విమర్శ చేస్తుంది. రెండోది, ఇప్పుడు జిఎస్టీ గురించి తగ్గిస్తామని చెప్పారు. జిఎస్టీ తగ్గిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు 2022 ఏప్రిల్ మొదటి వారంలో
ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర $95 ఉంది. ఇప్పుడు ఎంత ఉన్నది? నిన్న ఇవాళ $62-63 లేదా $65 అనుకోండి, $35 తగ్గింది. ప్రభుత్వం ఏం చెప్పింది? 2014లో అధికారానికి వచ్చిన తర్వాత లేదా అంతకు ముందు కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే వినియోగదారులకు మేము ధరలు పెంచుతాము, రైట్. తగ్గితే తగ్గిస్తాము అని ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం ఎస్, కంక్లూడ్ చేయండి కోటేశ్వరరావు గారు. 2022 నుంచి ఆ ప్రకటనలు మానేసింది. 2022లో $95 ఉన్నటువంటి రేటు 109, $110 ఒక్కొక్క రాష్ట్రంలో తేడాలు ఉన్నాయండి. మన రాష్ట్రం గురించి చెప్తున్నా. అదే రేటు ఇప్పటికే $60, $62 వచ్చినా కానీ అదే రేటు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఎందుకు తగ్గించలేదు? జిఎస్టీ తగ్గిస్తా ఉన్నారు, ఓకే, అది దాని గురించి అన్సర్టనిటీ. కానీ దీన్ని ఎందుకు తగ్గించలేదు? $35 తగ్గితే ఆ మేరకు వినియోగదారులకి పెట్రోల్, డీజిల్ ఎందుకు తగ్గించలేదు అంటే ఎవరన్నా సమాధానం చెప్పారా? ప్రతిదానికి జవాబుదారీ అని చెప్పేసి చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ఈ 3 సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ విధమైనటువంటి విధానాన్ని పక్కన పెట్టేశారు అనేటువంటి చర్చ. అందుకని చేసేటువంటి విమర్శలకి ఆధారాలు లేకుండా, లేకపోతే ఏదో నరేంద్ర మోడీ గారిని విమర్శించాలనే విమర్శించడం కాదు అనేది మాత్రం నేను మరోసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎస్, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మేడం, జిఎస్టీ అంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ దోసుకొని పోతుంది అనేటువంటి పద్ధతిలో విశ్లేషకులు కానీ రాజకీయ నేతలు కానీ మాట్లాడకపోతే విడ్డూరంగా కనపడుతున్నటువంటిది. స్టేట్ ప్రతి బిల్లులో స్టేట్ సెంట్రల్ జిఎస్టీ సపరేట్గా ఉంటుంది. అది 7%, 8%, 9% అనేటువంటిది. నేనేమంటున్నా అంటే ఇవల్ల ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారి జమానాలో పాలన లోపల 2 సందర్భాల లోపల జిఎస్టీ పెట్రోల్కు సంబంధించినటువంటి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజ్ చేసింది. ఏది? సెంట్రల్ గవర్నమెంట్ మీరు కూడా తగ్గించండి. రాష్ట్రాలు, దేశంలో కొన్ని రాష్ట్రాలు అమలు చేసినాయి. ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల అక్కడ జగన్ గారు, ఇక్కడ కేసీఆర్ గారు అమలు చేయలే. దాని మీద 17 రూపాయలు తగ్గుతుంది. మేము పెట్టాము మేనిఫెస్టోలో. మేము అధికారంలోకి వస్తే 17 రూపాయలు పెట్రోల్ మీద తగ్గిస్తామని చెప్పి పెట్టాం. మరి రేవంత్ రెడ్డి గారు తగ్గించలే. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల కోసము, వనరుల సమీకరణ కోసము వెనుకంజ వేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కోటేశ్వరరావు గారు అన్నట్టుగా రివ్యూ అనేటువంటి జరిగేటువంటి క్రమం లోపల తగ్గించేటువంటి అవకాశాల గురించి ఆలోచించడం తప్పలేదు. అంత మాత్రం చేద్దారు కేంద్ర ప్రభుత్వం మీద దోచుకొని పోతుంది. వచ్చేటువంటి డబ్బులు అనేక రకాల స్కీములు ఉన్నాయి. మాట్లాడుతున్నాం వేలాది కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి. వెంకటరెడ్డి గారిని అడగండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ని రకాల మరి డబ్బులు, స్కీములు, రోడ్లు, రైల్వేలకు సంబంధించినటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెచ్చుకున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఒకరు, రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రజలు ఒకరు ఉండరండి. దేశంలో దేశ భారతీయులు ఒకరే. కాబట్టి ఈ రకమైనటువంటి విభజన రాజకీయాలు, విభజన విద్వేష రాజకీయాలను చేస్తున్నటువంటి వాళ్ళు మతం గురించి, కులం గురించి మాకు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దేశం ఒకటి, దేశ అభివృద్ధి ఒకటి, దేశ జాతీయత ఒకటి, దేశ సమన్వయం ఒకటి, దేశ ప్రజలు ఒకటి అనేటువంటి కోణం లోపల భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు విశేషంగా మద్దతు లభిస్తుంది, భవిష్యత్తులో కూడా లభిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నటువంటి ఒక సందర్భం.